రేపు ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధులు రవికాంత్ లెవిల్ కిరణ్ సభా ప్రాంగణం నుంచి అందిస్తారు. ముందుగా రవికాంత్ మీరు చెప్పండి, స్టేజ్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎంతమందికి సీటింగ్ ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధూరా, రేపటి సభ కోసం బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం ఎల్కతుర్తి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ సభ ద్వారా అనేక విషయాలు కూడా తెలంగాణ సమాజంలో చర్చకొచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ అన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగినటువంటి సంక్షేమ ఫలాలే కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు 16 నెలలుగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలను నెమరు వేసుకునే ఒక బీఆర్ఎస్ రజతోత్సవానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుకకు సంబంధించినటువంటి పండుగగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 2001 ఏదైతే ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పుట్టినరోజు, అంటే ఒక పుట్టినరోజును ఏ విధంగా పండగగానైతే జరుపుకుంటారో ఆ పండగగా జరుపుకునే రోజుకు మరికొన్ని గంటలే సమయం ఉన్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒక్క పిడికిలిగా కేసీఆర్ గారు పిడికిలెత్తి పిడికటి మందితో ప్రారంభించినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైన రేపటి రోజుకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు సంబంధించి, తెలంగాణ ప్రజలు పడ్డటువంటి గోసకు సంబంధించి నెర్రెలు బారిన ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలు ఏదైతే రైతాంగం అంతా కూడా పడ్డటువంటి ప్రాంతం నేతన్నలే కావచ్చు, సబ్బండ వర్గాలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళి కరువు చూసినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన బతుకులు చూసిన సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చి ఇక్కడ వ్యవసాయం పండగ మారినటువంటి దశను చూశారు. మళ్ళీ 15-16 నెలల నుంచి ప్రజలంతా గోసపడుతున్న సందర్భం అయితే అన్ని వర్గాల పక్షాన మనకు వినిపిస్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ సభ ద్వారా ఏదైతే తెలంగాణకు సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాల్లో అనేక మార్పులు కూడా కనిపించే అవకాశం అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం స్టేజీ దగ్గర ఉన్నాము. స్టేజీ చూసినట్టయితే స్టేజీ పూర్తిగా 400 పైచిలకు మంది అతిథులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు సభ వేదికకు ఎదురుగా 150,000 మంది ఏదైతే ప్రజలు వచ్చి కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన లైటింగ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సభ ఏదైతే వేదిక ఉంటుందో సభా వేదికకు కుడివైపు కళాకారులకు సంబంధించినటువంటి ఒక వేదిక ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ సభా ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలోనే అయితే కేసీఆర్ గారు రేపు హెలికాప్టర్ ద్వారా రానున్నారు కాబట్టి హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. స్టేజీకి కుడివైపున మహిళలకు సంబంధించినటువంటి మహిళలు కూర్చునే విధంగా ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో కూడా డ్రమ్ములు ఏర్పాటు చేశారు. డ్రమ్ముల ద్వారా నీళ్ళు అదే మంచినీళ్ళు, అంటే సాయంత్రం సభ కాబట్టి ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు కాబట్టి ఆ నీళ్లు వేడెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డ్రమ్ముల్లో చల్లటి ఏదైతే ఐస్ అందులో వేసి 1/2 లీటర్ వాటర్ బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అంటే రెండు కూడా 10 లక్షల 1/2 లీటర్ వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, ఎవరు డీహైడ్రేట్ కాకుండా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు మెడికల్కి సంబంధించి ఎవరైనా ఎండవేడిమికి ఇబ్బందికి పడినట్టయితే ఈ చుట్టుపక్కలే సభా వేదికకు చుట్టూరా కూడా ప్రత్యేకంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా బెడ్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అందులో ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, ఇతర వైద్య పరికరాలకు సంబంధించినవి కూడా అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు ఔషధాలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సభా వేదిక మనం చూసినట్టయితే మొత్తం వెలిగిపోతూ ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేటువంటి ప్రజల కోసం బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. చుట్టూ ఏదైతే సభా ప్రాంగణం అంటే 360 డిగ్రీల్లో ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కూడా మనకు చేశారు. ఒకవైపు మనం చూసినట్టయితే వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జాతీయ రహదారులే కాకుండా సభా వేదికను ఆనుకొని ఉన్నటువంటి చింతలపల్లి, ఏదైతే ఇటు ధర్మసాగర్ సంబంధించిన రోడ్డు, మొత్తం ప్రధానంగా ఈ 4 దారుల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లక్షలాది మందిగా తరలి వచ్చే క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే జోన్లు 5 జోన్లు
జోన్లను ఏర్పాటు చేసి ఇటు వరంగల్ నుంచి వచ్చేటువంటి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏదైతే పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు హుస్నాబాద్, సిద్దిపేట రోడ్లో వచ్చేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జాతీయ రహదారి మీద నుంచి వచ్చే వాళ్లకు ప్రత్యేకంగా అయితే పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ జోన్లలో కూడా ప్రత్యేకంగా లైటింగ్ కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు చేసి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం తర్వాత కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఈ 15-16 నెలలకు సంబంధించి మౌనంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రసంగించే ప్రసంగం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామం నుంచి తరలి వచ్చే విధంగా ఇప్పటికే ఏ గ్రామానికి ఆ గ్రామం వాహనాలు కూడా వాళ్ళు సమకూర్చుకున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజలు ఎంత ఎక్కువ సంఖ్యలో వచ్చినా ఇక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు కల్పిస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రైవేటుగా ఎవరైతే 2000 మంది ట్రాఫిక్ జామ్ కలగకుండా ట్రాఫిక్ జామ్ గురి కాకుండా అయితే 2000 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే గ్యాలరీల్లో కూడా వాటర్ కావచ్చు, మజ్జిగ అందజేయడానికి మరో 1000 మంది వాలంటీర్లు పనిచేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేపటి సభ కోసం ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని.